శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 1608 సంవత్సరం నవంబర్ 25వ తేదీన జన్మించారు. సాంద్ర సింధు వేదమను పేర ప్రఖ్యాతిగాంచిన కాలజ్ఞానాన్ని బోధించిన మహాయోగి, ఆత్మజ్ఞాన ప్రబోధకులు, కాళికాంబ సప్తసతి, వీరకాళికాంబ శతకాల ద్వారా ప్రపంచానికి తత్వబోధ చేసిన జగద్గురువు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి. వైఎస్ఆర్ జిల్లాలోని కందిమల్లయ్యపల్లెలో చాలా కాలం నివసించి కాలజ్ఞానం రచించి కీర్తి శకం 1693లో సజీవ సమాధి నిష్ఠ నొందినారు. శ్రీ మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి వలన ప్రసిద్ధి పొందుట చేత కందిమల్లయ్యపల్లె తర్వాతి కాలంలో బ్రహ్మంగారి మఠంగా ప్రసిద్ధి చెందినది. ప్రపంచంలో ఏ వింత జరిగినా ఇది వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అంటూ ప్రజలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. కాలజ్ఞానంలో చెప్పినవన్నీ జరుగుతున్నాయి. గంగా నదీ తీరంలో బ్రహ్మాండపుర వాసులైన విశ్వబ్రాహ్మణ పుణ్య దంపతులైన పరిపూర్ణయాచార్యులు ప్రకృతాంబలు సంతానార్థులై కాశీయాత్ర చేశారు. కాశీనగరంలో పరమశివుడు కల్లో కనిపించి విష్ణు ఆమెకు కుమారుడుగా జన్మిస్తాడని చెప్పాడు. కొంతకాలానికి ప్రకృతాంబ గర్భం ధరించింది. నవమాసాలు నిండుతున్న సమయంలో స్వగ్రామానికి బయలుదేరగా సరస్వతీ నదీ సమీపంలో మగబిడ్డను స్వస్తి చాంద్రమానైన కీలకనామ సంవత్సర కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ప్రసవించింది. మరుసటి రోజు పరిపూర్ణయాచార్యులు కాలదర్భం చేశారు. ప్రకృతాంబ సమీపంలోని ఆత్రి మహాముని ఆశ్రమంలో చేరుకుని తన బిడ్డను పెద్దవాణ్ణి చేయమని కోరి తను కూడా తనువు చాలించింది. కర్ణాటకలోని స్కందగిరి పర్వత సానువులో స్థితమైన పాపాగ్ని మఠాధిపతులు, ప్రస్తుతం ఇది చిక్బల్లాపూర్ జిల్లాలోని కలహరహల్లిలో ఉన్నది. మఠాధిపతులు అయిన విశ్వబ్రాహ్మణ పుణ్యదంపతులు ఏనమదల వీరభోజయాచార్యులు వీరపాపమాంబ సంతాన భాగ్య కోసం పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ ఆత్రి మహాముని ఆశ్రమం చేరుకుంటారు. సంతాన ప్రాప్తికై పరితపిస్తున్న ఆ పుణ్య దంపతుల చెంతకు దైవస్వరూపులు అయిన బ్రహ్మని ఆత్రి మహాముని అందజేస్తాడు. వీరభోజయాచార్య, ఈ బాలుడు మహిమాన్వితుడు. మున్ముందు ఈ బాలుడు ఎన్నో వింతలు చూపించబోతున్నాడు అంటూ ఆ బాలుని వీరభోజయాచార్య దంపతులకు అందజేస్తాడు. ఆ పిల్లవాడు వీరప్యాచార్యులుగా పాపాగ్ని మఠాధిపతి గారింట సనాతన సంప్రదాయాల నడుమ పెరుగుతూ వస్తాడు. ఈనాడు కర్ణాటకలోని పాపాగ్ని మఠం బ్రహ్మంగారి ప్రథమ మఠంగా పేరుగాంచి దివ్యక్షేత్రంగా వెలుగొందుతున్నది. అతి చిన్న వయసులోనే బ్రహ్మంగారు కాళికాంబపై సప్తశతి రచించి అందరినీ అబ్బురపరుస్తాడు. బ్రహ్మంగారి 10వ ఏట వీరభోజయాచార్యులు స్వర్గస్థులవుతాడు. అటు పిమ్మట దేశాటాన్ని నిమిత్తమై బయలుదేరబోతూ తన తల్లి ఆశీర్వాదాలు కోరుతాడు. అందుకు వారి తల్లి, నాయన వీరంబోట్లయ్య, బ్రహ్మంగారు చిన్ననాడు వీరంబోట్లయ్యగా పిలువబడ్డారు. పాపాగ్ని ప్రస్తుత మఠాధిపతుల వద్ద దీనికి సంబంధించి శాసనాలు ఉన్నాయి. మఠాధిపత్యం స్వీకరించవలసిన నీవు ఇలా తల్లిని వదిలిపెట్టి దేశాటనికి బయలుదేరితే ఎలాగంటూ శోకసంద్రంలో మునిగిపోతుంది. పుత్రుని మీద ఉన్న మమకారం కారణంగా ఆమె అనుమతిని నిరాకరించగా ఆమెను అనేక విధాలుగా అనునయించి జ్ఞానబోధ చేశాడు. ఆ సందర్భంలో ఆయన పిండోత్పత్తి జీవి జన్మ రహస్యాలను తల్లికి చెప్పి ఈ అనుబంధాలు మోక్షానికి ఆటంకమని దానిని వదలమని తల్లికి హితవు చెప్పాడు. శరీరం పాంచభౌతికమని, ఆకాశం, గాలి, అగ్ని, పృథ్వీ, నీరు అనే 5 అంశాలతో చేయబడిందని, సమస్త ప్రకృతితో కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మము అనే జ్ఞానేంద్రియాల ద్వారా సంబంధం ఏర్పరచుకుని జ్ఞానం సంపాదిస్తానని, వీటి ద్వారా నేను అనే అహం జనిస్తుందని, ఆత్మ సాక్షిగా మాత్రమే ఉంటుందని, బుద్ధి జీవుని నడిపిస్తుందని, బుద్ధిని కర్మ నడిపిస్తుందని, దాన్ని తప్పించడం ఎవరికీ సాధ్యపడదని, ఈ విషయాన్ని గ్రహించి ఎవరు పరబ్రహ్మను ధ్యానిస్తారో వారు మోక్షాన్ని పొందుతారని బోధించి ఆమె వద్ద సెలవు తీసుకుని దేశాటనకు బయలుదేరుతాడు. వీరప్యాచార్యులు కర్నూలు జిల్లాలోని బనగానపల్లికి వచ్చేటప్పటికి 15 ఏండ్లు కూడా లేని పసివాడు. అతడు ఒక గుట్టపై ఆ రాత్రి పరుండెను. ప్రాతకాలంలోనే ఆ గుట్టకు ఎదురుగానున్న గృహం నుండి సంపన్నురాలైన గరిమిరెడ్డి అచ్చమ్మ గుట్టపైనున్న చిట్టివాణ్ణి ప్రశ్నించును. ఊరు పౌరులు నడిను. ఆ బాలుడు పశువులు కాయాలని, పశువైద్యం తెలుసునని చెప్పగా అచ్చమ్మగారు బాలుడిని పశువుల కాపరిగా ఉండమను. ఇప్పుడు ఆ ప్రదేశం చింతమాను మఠంగా కీర్తిగాంచెను. అచ్చమ్మగారిచ్చిన సంగటి ముద్దను తీసుకుని వీరప్పయ్య గోవులను తీసుకుని రవ్వలకొండ ప్రాంతంలోకి పోయాను. ఆలమందును ఒక చోట చేర్చి ఒక గీతను గీసాను. గోవుల గీతను దాటజాలను. ఇక్కడనే వీరప్పయ్య గులిజారముడితో తాటి ఆకుపై కాలజ్ఞానం రాయట ప్రారంభించాడు. ఒకరోజు మిగతా గోపాలకులు
ఈ విషయాన్ని చూచి భయపడి పరుగు పరుగున అచ్చమ్మ గారికి ఈ విషయాన్ని చేరవేస్తారు. మరుసటి రోజున యథావిధిగా ఆవును తీసుకువెళ్ళి చుట్టూ గిరిగీసి రవ్వలకుండలో కాలజ్ఞాన రచన గావిస్తూ ఉన్న బ్రహ్మంగారిని చూసి ఆశ్చర్యపోతుంది. అచ్చమ్మ ఆమె అతన్ని చులకనగా చూసినందుకు తనను క్షమించమని వేడుకున్నాను. జ్ఞానోపదేశం చేయవలసిందిగా అభ్యర్థించింది. అచ్చమ్మ బ్రహ్మంగారిని దర్శించుకున్న రవ్వలకుండలో ఈనాడు సుందరమైన బ్రహ్మంగారి దేవాలయం ఉన్నది. గుహలో కూర్చుని రాసిన తాళపత్ర గ్రంథాలు మఠంలో నేటికీ భద్రంగా ఉన్నాయి. బ్రహ్మంగారు అచ్చమాంబకు ఆమె భర్తకు యాగంటి కొండ శిఖరం మీద కాలజ్ఞానంను ఉపదేశించాడు. ఇతర భక్తులు వారిని అనుసరించి ఆ ఉపదేశాన్ని ముచ్చట్లు వినేవారు. కావున యాగంటి సమీప పర్వత ప్రాంతంలో ముచ్చట్ల కొండ అనే పేరు వచ్చింది. ఆ సందర్భంలో అచ్చమ్మ ఎన్నో ప్రశ్నలు అడిగింది. పరమాత్మ ఎక్కడ ఉన్నాడు అనగా, పరమాత్మ నీలో, నాలో, ఈ పశువుల్లో అన్నిటా అతను ఉనికి ఉంటుంది అని బ్రహ్మంగారు చెప్పారు. అచ్చమ్మ అతన్ని ఎలా తెలుసుకోగలం అనగా, బ్రహ్మంగారు అనేక మార్గాలు ఉన్నప్పటికీ భక్తి ధ్యాన మార్గాలు శ్రేష్టమైనవి. భక్తి మార్గం అంటే పరమాత్మను తలుచుకుంటూ గడపడం, ధ్యాన మార్గంలో ప్రాణాయామం లాంటి వాటి ద్వారా పరమాత్మ గురించి తెలుసుకోవడం. అచ్చమ్మ అతను స్త్రీయా పురుషుడా అని అడగా, బ్రహ్మంగారు అతడు నిరాకారుడు, నిర్గుణుడు, వర్ణనకు అతీతుడు అని చెప్పి వీటిని ఏకాగ్రత ధ్యానించమని చెప్పి తర్వాత కాలజ్ఞానం గురించి చెప్పాడు. అచ్చమాంబ బ్రహ్మంగారు తపస్సు చేసుకోవడానికి తన గృహ ప్రాంగణంలో నేలమఠం నిర్మించింది. ఈ మఠంలో తపస్సు నిరాటంకంగా జరిగిపోయింది. ఇక్కడే పుట్టి గుడ్డివాడిన అచ్చమాంబ కొడుకు బ్రహ్మానందరెడ్డికి చూపు ప్రదర్శించాడు. ఇది నవాబ్కోట సమీపంలో ఉంది. ప్రస్తుతం ఇక్కడ గల శివలింగంకు బ్రహ్మంగారు వెండి విగ్రహం తగిలించింది. బనగానపల్లిలో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటి ఆవరణలో బ్రహ్మంగారు అతనిచే వ్రాయబడిన 14,000 కాలజ్ఞాన పత్రాలను పాతిపెట్టి దానిపై ఒక చింత చెట్టు నాటి ఉంచాడు. ఆ గ్రామంలో ఏవైనా ప్రమాదాలు ఆపదలు కలిగే ముందు సూచనగా ఆ చింత చెట్టు పూలన్నీ రాలిపడతాయని అక్కడ ప్రజల విశ్వాసం. ఆ చెట్టు పంగలలో ఎర్రటి రక్తంలో ప్రవహిస్తూ ఉంటుంది. అది ఆరినప్పుడు కుంకుమలా ఉంటుంది. వ్యాధులు ప్రమాదాలు నివారణ కొరకు దాన్ని స్వీకరిస్తుంటారు. ఆ చింత చెట్టుకు నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు. ఆ చింత చెట్టు కాయలు లోపల నల్లగా తినడానికి పనికిరానివే ఉంటాయి. బ్రహ్మంగారు ఒకరోజు కుటుంబ శిష్యులను సమావేశపరిచి కొద్ది రోజుల్లో సమాధుల్లో ప్రవేశించబోతున్నట్లు, తన తర్వాత తన కుమారుడు గోవిందయ్యకు మఠాధిపత్యం ఇస్తున్నట్లు ప్రకటించాడు. సిద్ధయ్యకు విశ్వఖ్యాతి కల్పించాలని సిద్ధయ్యను పూలు తీసుకురమ్మని అరణ్యానికి పంపి బ్రహ్మంగారు సమాధిలోకి వెళ్ళాడు. సిద్ధయ్య తిరిగి వచ్చి గురువు కోసం విపరీతంగా విలపించసాగాడు. బ్రహ్మంగారు శిష్యునిపై కరుణించి సమాధిపై రాతిని తొలగించమని ఆదేశించి రాతిని తొలగించిన తర్వాత బయటకు వచ్చి సిద్ధయ్యను ఓదార్చాడు. ఆపై సిద్ధయ్య కోరికపై పరిపూర్ణమును బోధించాడు. ఆ తర్వాత సిద్ధయ్యకు దండం, కమండలం, పాదుకులు, శిఖాముద్రికనిచ్చి తిరిగి సమాధిలోకి ప్రవేశించాడు 1693 సంవత్సరంలో.